ఓం సద్గురవే నమ. కఠోపనిషత్తులో మనం పూర్వరంగంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు పలాయన ధోరణిని బోధిస్తున్నాయా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పలాయన ధోరణి అంటే అది సవ్యమైనది కాదు, అందుకని ఇక్కడ అదేమీ కాదు అని చెప్తున్నారు. మరి ముముక్షువులకి అంటే మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళకు కూడా మరి కర్మానుష్ఠానం చెయ్యాలి అని చెప్తారు. కర్మని అనుష్ఠానం చెయ్యాలి అంటే ఎవరి ధర్మంగా వాళ్ళు ఎవరి కర్తవ్యాలను వాళ్ళను చక్కగా నిర్వహించాలి అనే ఎక్కడ చెప్పినా అదే చెప్తున్నారు. అంటే బంధం లేకుండా అంటకుండా ఉండు అని చెప్పే ప్రతిసారి కూడా మళ్ళీ అంటకుండా ఉండమంటే సన్యాసం స్వీకరించమని కాదు, వదిలేయమని కాదు, బాధ్యతారహితంగా ఉండమనే కాదు, బాధ్యతగా ఉండాలి, అన్నీ మరి కర్తవ్యాలని నిర్వహించాలి, ధర్మంగా ఏది చెయ్యాలో అది కర్తవ్యాలన్నింటినీ కూడా చెయ్యాలి. కానీ ఇక్కడ ఏం చెప్తాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మే భగవద్గీత నిండా చెప్పిందే అది అకర్మ అన్నారు. మళ్ళీ అకర్మ అని చెప్పినప్పుడు అకర్మ అంటే కర్మ లేదు అని అర్థం వస్తుందని కర్మ చెయ్యకుండా ఉండద్దు అన్నారు. అసలు ఏమని చెప్పారు? అసలు కర్మ అంటే నేనే కర్మ చేయటం లేదు అంటే ఎవ్వరూ ఒప్పుకోక్కర్లేదు. ఎందుకంటే శ్వాస పీల్చి వదలటం కూడా ఒక కర్మే కనుక ఎవ్వరూ నేనేమీ చెయ్యట్లేదంటే ఒప్పుకోనే పని లేదు. అది కూడా ఒక కర్మే కనుక ఆ కర్మ ఎలా జరుగుతోందో నువ్వు కావాలన్నా వద్దన్నా నిద్రపోయినా పని మీద ఉన్నా అది ఎలా జరుగుతోందో నీ ప్రమేయం లేకుండా నీ శ్వాస ఆడుతోంది. మరి నువ్వేమన్నా ఆడిస్తున్నావా? కూర్చుని ఆడించట్లా, జరుగుతోంది కదా, నీ జీవనం జరుగుతోంది కదా, ఇన్ని సంవత్సరాలు బ్రతికి మరి బట్ట కడుతున్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాలు నీ శ్వాస నీకే తెలియదంటే నమ్ముతారా? ఎవరైనా నమ్మరు కదా. నీ శ్వాస నీకు తెలియకుండా ఎట్టా ఉంటుంది అంటారు. మరి మనం అసలు మనకు శ్వాస ఆడుతోందని మనకి స్పృహే ఉండదు. దానికి అడ్డం పడినప్పుడు మాత్రమే నాకు ఊపిరాటం లేదు అంటాం తప్ప మరి మన ప్రమేయం లేకుండా శ్వాస ఆడుతూ ఉంటుంది. మన ధ్యాస దాని మీద ఉండదు. పనులు జరుగుతూ ఉంటాయి, నిద్రపోతున్నాం, శ్వాస మీద మనం ఏమన్నా ఆడిస్తున్నామా? అదే ఆడుతోంది. మరి అలా శ్వాస మన ప్రమేయం లేకుండా ఆడి మనకి జీవనాన్ని ఎలా ఇస్తుందో అలాగే మన కర్మలు కూడా మన ప్రమేయం లేకుండా, అంటే మన ప్రమేయం లేకుండా ఎలా చేస్తాము అంటే భగవంతుడే చేయిస్తున్నాడు అనుకుంటూ చెడు పనులు చేయమనలేరు. మంచి పనులు, భగవద్భావం ఎప్పుడు వచ్చిందో అప్పుడు అసలు చెడు మీదకి వెళ్ళనివ్వడు భగవంతుడు, మంచి మీదకే వెళ్ళనిస్తాడు. భగవంతుడే ఈ శక్తినిచ్చి ఈ శరీరంతో చేయిస్తున్నాడు. భగవంతుడి చేతిలో ఈ శరీరం ఒక పనిముట్టు మాత్రమే అనేటువంటి భావంతో మనం ఆ కర్మలన్నిటినీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కర్మ ఫలాలు మనకి అంటవు. ఆ పరమాత్మకే అర్పణ చేసినప్పుడు ఆ కర్మఫలాలు అంటవు గనక అక్కడ కర్మఫలాలు తగ్గుతాయి గనక ఇంతటి జ్ఞానంతో జీవుడు జీవనాన్ని సాగిస్తే ఆ గొప్ప జ్ఞానాగ్ని చేత అక్కడ ఉన్నటువంటి సంచితం కూడా దగ్ధమైపోతుంది గనక ముక్తి వస్తుంది అని మనకి భగవంతుడు ప్రత్యక్షంగా మనకి చెప్తున్నాడు. మరి ఈ భవసాగరాన్ని నేను ఈదలేను ప్రభూ అని అనుకుంటూ ఉంటాం. అంటే ఈ జీవితాన్ని, ఈ సముద్రాన్ని నేను ఈదలేను స్వామి అనుకుంటూ ఉంటాం కదా, నన్ను తీసుకొని వెళ్ళిపో అని వేడుకుంటూ ఉంటాం. అలా ఆ విధంగా తత్వాలు పాడుకుంటూ ఉంటారు. చేతులు ముడుచుకుని కూర్చోమని ఉపనిషత్తులు ఎక్కడా చెప్పడం లేదు. అంటే నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని చేతులు ముడుచుకుని కూర్చోమని ఎక్కడా
ఏ శాస్త్రము చెప్పలేదు, ఏ గ్రంథము చెప్పలేదు, ఉపనిషత్తులు అంతకంటే చెప్పలేదు. ఇవన్నీ కూడా వేదాల్లో నుంచే వచ్చినవే. అందుకని ఏ వేదము చెప్పలేదు, ఏ గ్రంథము చెప్పలేదు. ఆయు ప్రమాణం పూర్తి అయ్యేంత వరకు కూడా మనం బ్రతకాలి. అది ఎలా వస్తుంది? మన ప్రారంధాన్ని బట్టి పరమాత్మ మనకి ఆయు ప్రమాణాన్ని, మరి కర్మలను, ధర్మాల్ని, జీవనాన్ని, జన్మని, ఆ జన్మస్థానాన్ని అన్నిటినీ కూడా మనకి అనుగ్రహిస్తాడు. కనుక అది అయ్యేంత వరకు బ్రతకాలి. అంతేగాని మధ్యలో మనం ఏదో వెళ్ళిపోదాం, దీని నుండి తప్పించుకుందాం అనుకుంటే మరి మధ్యలో ఆత్మహత్య ప్రయత్నం చేసి వెళ్ళిపోతే వాడి బంధాల నుండి, బాధల నుండి వెళ్ళిపోతామనుకుంటాడు. కానీ ఆ ఆత్మహత్య అనేది మహాపాతకంగా చుట్టుకుని ఇప్పుడు మిగిలిపోయిన పాపం అనుభవించటానికి, ఆత్మహత్య చేసుకున్నటువంటి గొప్ప పాతకాన్ని, మహాపాతకాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఇస్తాడు. అప్పుడు అనుభవించలేని కష్టాలని, బాధల్ని అనుభవిస్తాడు. అందుకని ఉన్న ప్రారంధాన్ని అనుభవించేస్తే ఆ పాపం పరిహారం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, పుణ్యఫలాలు వస్తాయి. భగవంతుడు అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అంటే, స్వామి నన్ను నీ వైపుకు తిప్పుకుని నడిపించు స్వామి అని ప్రార్థించాలి. ఈ చేసుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవించగలిగే శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థించాలి. కానీ తప్పించుకోవాలని చూడకూడదు. తప్పించుకుంటే తప్పేవి కాదు, ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకని బ్రతకటానికే చూడాలి. ఎంత ఆయుష్ ఉంటే అంతవరకు బ్రతకాలి. మరి బ్రతుకుతున్నాం అంటే తెల్లారుతోంది, పొద్దుగుకుతోంది. మరి ఊరికే ఉదయాస్తమానాలని లెక్క పెట్టుకుంటూ, రోజులు లెక్క పెట్టుకుంటూ, తినేస్తూ, మరి హాయిగా పడుకుంటూ అలా బ్రతికారనుకోండి, అది హీనమైన బ్రతికే అవుతుంది. కానీ అది సత్యమైన, నిత్యమైన పరమాత్మని తెలుసుకోలేని అసమర్థులైపోతారు. మరి ఆ పరమాత్మని తెలుసుకోలేని బ్రతుకే కాదు. ఎందుకంటే మానవుడు మాధవుడు అవ్వాలే కానీ మళ్ళీ కింద స్థితికి వెళ్ళకూడదు. అందుకని అట్లా తిని తిరిగి పడుకుంటే రోజులు అయిపోతాయి. ఎవరు ఏది చేసినా చెయ్యకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, రోజులు జరుగుతూనే ఉంటాయి. రోజులు ఆగుతాయా? ఎవరి కోసం ఆగవు. అట్లా మరి మనకి విహితమైనటువంటి, అంటే మంచిని, గొప్ప మంచిని కలిగించేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు మనం చెయ్యాలి. అంటే ఏదో యజ్ఞయాగాదులు చెయ్యాలి రోజు అని ఎవ్వరూ చెప్పరు. ఈ కలికాలంలో యజ్ఞయాగాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు. అది సూక్ష్మంలో మోక్షంగా ఆ యజ్ఞయాగాలు ఎలా చేయాలి అంటే, సూర్యోదయానికి ముందు లేవటమే నిష్టగా పెట్టుకుంటే అదే ఒక యజ్ఞం. తెల్లవారేసరికి స్నానం చేసి సూర్యునికి నమస్కారం, వచ్చే సూర్యునికి నమస్కారం చేసుకుంటే అది ఒక యజ్ఞం. మరి కర్మలు చేస్తూనే మన కర్మలోనే పరమాత్మకు అర్పణ చేస్తే అదే యజ్ఞం. మనం చేసే ప్రతి కర్మ మనం పరమాత్మకు అర్పణ చేస్తూ, ఇది చేయించేది నువ్వే, చేసేది నువ్వే, నీవే ఆధారం, నీవు లేని నేను లేను స్వామి అనుకుంటూ, మరి మనం చేసే ఎవరికోసమన్నా ఒక పని చేసినా, వంట చేసినా, ఎవరికన్నా భోజనం పెట్టినా అవన్నీ కూడా బాహ్యంగా చూడకుండా అదంతా పరమాత్మకు సేవ చేస్తున్నామనేటువంటి భావనతో చేస్తే అదంతా యజ్ఞమే. మరి పొయ్యి వెలిగిస్తే అగ్నిహోత్రుడికి నమస్కారం చేస్తే అది యజ్ఞం. మరి అగ్నిహోత్రుడికి పాలు చిలకరిస్తే యజ్ఞం. మరి మనం చేసే దాంట్లో కొంచెం ఆ పరమాత్మకి ముందు వంట చేసేటప్పుడు, నూనె పెట్టి చేసేటప్పుడు
అవి కొంచెం ఒకటేసి పొయ్యిలో వేసేవాళ్ళు. ఇప్పుడు ఎలాగండి అని వల్ల కాదని అనుకోక్కర్లేదు. అది అగ్నికి అర్పణం అంటూ పొయ్యి మీద పెట్టినా దాంట్లో వేసినా అది కింద పడినా మనం చేసే కర్తవ్యం చేస్తే అదే యజ్ఞం. అట్లా ప్రతిదీ మనం భగవద్భావంతో చేస్తే అన్నీ యజ్ఞము కిందకే మారతాయి. ఆ యజ్ఞాలే భగవంతుణ్ణి చేరుస్తాయి. అలా అకర్మణ్యత్వం అంటే ఇలా చేశారనుకోండి, అది కర్మ కిందకి రాదు, అకర్మ కిందకే వస్తుంది. ఎందుకంటే తాను ఫలితాన్ని కోరి చేయకుండా పరమాత్మకు అర్పణ భావంతో చేసినప్పుడు అదంతా కూడా యజ్ఞమే అవుతుంది. అదంతా కూడా కర్మ ఫలాలను ఇవ్వదు కనుక అకర్మే అవుతుంది. అట్లా మరి అదే మనకి భగవంతుడికి దగ్గరకు తీసుకెళ్తుంది. అంతేగాని మనం కర్మ నుంచి తప్పుకోమని ఎక్కడా చెప్పలేదు, కర్మ చెయ్యొద్దని ఎక్కడా చెప్పలేదనేది మాత్రం గట్టిగా గ్రహించాలి. ఈ విధంగా చేసి కర్మ ఫలం లేకుండా చేసుకోమని మనకి బోధిస్తున్నారన్నమాట. మరి పరంపరల తర్వాత ఈరోజు వరకు ఈ బ్రతుకు ఎంతో మానవ జన్మ అనేదే అద్భుతంగా అబ్బురంగా లభించిన వరం, మహావరం, గొప్ప వరం. అది మానవ జన్మే గొప్ప వరంగా చెప్తున్నారు కనుక దీన్ని జాగ్రత్తగా పదిలంగా మానవ జన్మని వాడుకోమని చెప్తున్నాయి వేదాలు. ఆ వేదాల్లోని ఉపనిషత్తు అలా చెప్తుంది. జీవితం పట్ల ఇంతకంటే అనుకూలమైనటువంటి అభ్యుదయకరమైనటువంటి దృక్పథం ఇంకా ఎక్కడ కనపడుతుంది? మనకి ఎలా బ్రతకాలి ఏమిటి అనేది ఈ ఉపనిషత్తులు ఎలా బోధిస్తున్నాయో, ఎలా తెలియజేస్తున్నాయో మనం స్పష్టంగా ఈరోజు మనకి చెప్పారు. చక్కగా తెలుసుకున్నాం. శుభం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం